వ్యవసాయం మనం అమ్మడానికి చేస్తాం కదా. అంటే దీంట్లో నవీన్ ఎక్కడ నవీన్ అండ్ ఇంకొక అతను నవీన్ మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉండే శరత్. సో వీళ్ళు వ్యవసాయం చేసి జనాలను ఏదో బాగు చేద్దామని చూస్తున్నారండి. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, జనాలు మారరు, వాళ్ళంతే ఉంటారు. నేను అట్లా అనుకునేవాడిని, నవీన్ కంటే వయసులో దేశాన్ని ఉద్ధరించాలనుకునేవాడిని. కానీ ఇది చెప్పేసి ఇప్పటికి ముగిస్తాను. ఇంకొక అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. దేశం ఎందుకు మారదు అంటే, నేను ట్రిపుల్8లో ఉన్నప్పుడు ఇదే ఆవులు కొనేటప్పుడు నేను ఫస్ట్ ఆవు ఎక్స్పీరియన్స్ నాకు ఘోరంగా ఉండేది. అందుకని నేరుగా పోయి ఆవును కొన్నాను ఎవరి దగ్గర. ఆవును చూసి ఒక 2-3 సార్లు మళ్ళీ పోయి అది పాలు ఎట్లా తీస్తున్నారు, ఎన్ని పాలు ఇస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసి నేను సాటిస్ఫై అయితేనే ఆవును కొనుక్కునేవాడిని. అయితే ఒక గోశాలకు వెళ్ళినాను. అక్కడ ఆవులు ఎట్లున్నాయంటే, ఆ గోశాల ఎట్లుందంటే, ఒక ఆవు నిల్చుంటే ఇంకొక ఆవు పడుకోవాలి, అన్నీ ఒకసారి పడుకోలేవు, అంత దగ్గర కట్టేస్తున్నారు. ఇంకా పేడ అది ఇది నరకంలాగా ఉంది. సో అయితే నేను చూస్తున్నాను, అంటే అన్ని ఆవులు అక్కడి నుంచి విడుదల చేద్దామనే అంత ఆవేశం ఇది ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్నది ఒక 40-50 వేలు ఉన్నాయి, ఒక ఆవును కొనుక్కోగలను నేను. సరే, ఆయనకి నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే, సార్ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇవ్వచ్చు కదా సార్, ఇప్పుడు ఏముందిలే అన్నాడు. లేదు, నేనైతే ఒక ఆవును తీసుకుపోదాం డిసైడ్ అయిపోయినా, ఈ పైసలు ఉంచుకునే దగ్గర అని చెప్పినాను. సరే, మళ్ళీ పోయి ఆవును తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత మా దగ్గర మంచి గడ్డి, లేత గడ్డి అన్నట్టు, అది తినడం లేదు. ఫ్రీగా కట్టేస్తే అది పాలు ఇస్తలేదు. అక్కడేమో పాలు మంచిగా ఇచ్చింది, కదలకుండా ఇచ్చింది. మా దగ్గర ఏమో ఫ్రీ స్పేస్ అయ్యేటప్పటికి డాన్స్ వేస్తుంది అది. అరే ఇదేంటి ఇది, అక్కడేమో బుద్ధిగా ఉండింది, నా దగ్గరికి వచ్చేటప్పుడు డాన్స్ వేస్తుంది. ఇది మన జాతకమే ఇంతేనా, ఇవి ఆవులకి నాకేం పడేటట్లేదని. అట్లా కట్టేసేటప్పుడు ఒకసారి లాక్కపోయింది నన్ను, తాడు లాక్కపోతే వదిలేసిన. అది ఎక్కడ పోయిందంటే, మా గడ్డి కుప్పలు, మిగిలిన గడ్డి పేడ కుప్ప ఇస్తాం కదా, పోయి ఆ గడ్డి తింటుంది పోయేది. మనం ఏమనుకుంటాము, అరే ఇదంతా పాడుగడ్డి, ఇది నేను మంచి గడ్డి, లేత గడ్డి వేస్తున్నా, నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నా. కానీ ఆ పాడుగడ్డికి అలవాటు పడ్డది అది. రైట్. తర్వాత ఇటు లాక్కపోయి 2 ఆవుల మధ్యలో దూరుతుంది పోయి. ఇంత ప్లేస్ ఉంది, హాయిగా తిరగచ్చు కదా, పడుకోవచ్చు కదా అని మనం అనుకుంటే, అదేమైంది, ఇరకపోవడం అలవాటు పడ్డది ఆడ. సో ఇప్పుడు క్వశ్చన్, సమస్య ఆవుదా నాదా? సమస్య ఆవుది కాదు, నాది. దానికి మంచి గడ్డి పెట్టాలని, ఆ గడ్డి లేకపోతే నాకు కంఫర్ట్ లేదు మంచి గడ్డి పెట్టేదాకా. దానికి విశాలమైన స్పేస్ ఇవ్వాలన్నది, నేను కంఫర్టబుల్గా లేను. దాన్ని ఏదో బాగు చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది కంఫర్టబుల్గానే ఉంది. హాయిగా ఆ గలీజ్ గడ్డి తింటుంది, ఆ మధ్యలో దూరుతుంది. అందుకని నవీన్కి చెప్తున్నా, అంటే ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. సమాజాన్ని ఉద్ధరించాలనుకునేటప్పుడు ఇట్లాంటి అంచనాలు ఏమొద్దు. సో నీకు తృప్తిని ఇచ్చే పని అయితే చెయ్యి. ఏదో జనాలను ఉద్ధరించాలంటే మాత్రం అది చాలా కష్టము. ఇది ఇక్కడ ఒక మనిషి తలూపుతున్నాడు, మహానుభావుడు సురేష్ గుప్తా గారు. ఆయన గురించి మీకు తెలియని వాళ్ళే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన వ్యక్తులు. అండ్ నాకు మీ గురించి చాలామందికి తెలియదు, కానీ నాకు ఒకటే అంచనా, ఎవరైతే మట్టితో ఉంటారో, ఎవరైతే ఆవులతో ఉంటారో వాళ్ళందరూ మంచోళ్ళేనండి. నా అంచనా ఎప్పటికీ తప్పలేదు. వాళ్ళు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు, పంట పొలాలు చూసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, ఎవరిని హర్ట్ చేయరు. ఆ తత్వం మట్టిలోనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు చేస్తున్న ఈ మంచి పనిని నిస్వార్థంగా, నిర్మలంగా, నిర్విరామంగా కొనసాగించండి. మీకు అందరికీ శుభం కలుగుతుంది, జయం కలుగుతుంది. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.